నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. కేంద్ర హోంమంత్రి పదవిని మళ్లీ అమిత్ షాకి అప్పగించారు. అలాగే రాజ్నాథ్ సింగ్ కు రక్షణ శాఖ, నిర్మలా సీతారామన్ కు ఆర్థిక శాఖ, నితిన్ గడ్కరీకి రోడ్లు రవాణా శాఖ, జయశంకర్ కు విదేశాంగ శాఖ మంత్రి పదవి కేటాయించారు. ఇక తెలుగు తేజాలు రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖ, పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పదవి, శ్రీనివాస్ వర్మకు భారీ పరిశ్రమల స్టీల్ శాఖ సహాయ మంత్రి పదవి అప్పగించారు. కిషన్ రెడ్డికి బొగ్గు గన్ల శాఖ, బండి సంజయ్ కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి అప్పగించారు. పర్యావరణ శాఖ భూపేంద్ర యాదవ్, క్రీడలు చిరాగ్ పాశ్వాన్, పార్లమెంట్ వ్యవహారాలు కిరణ్ రిజిజు, జలశక్తి సిఆర్ పాటిల్, కార్మిక శాఖ క్రీడలు మనుసుఖ్ మావియా, ఉక్కు పరిశ్రమల శాఖ కుమారస్వామి కేటాయించారు. ఇక పోర్టులు మైనింగ్ శాఖ సర్బానంద సోనోవాల్ కు, టెలికాం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ జ్యోతిరాదిత్య సింధియాకు అప్పగించారు. పెట్రోలియం శాఖ హర్దీప్ సింగ్ పూరి, వాణిజ్యం పీయూష్ గోయల్, చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ జితిన్ రామ్ మాంఝీ, వ్యవసాయం గ్రామీణాభివృద్ధి శాఖ శివరాజ్ సింగ్ చౌహాన్, విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్, జేపీ నడ్డా వైద్యం పర్యాటక సాంస్కృతిక శాఖ గజేంద్ర షెకావత్, పర్యాటక సహాయ మంత్రి సురేష్ గోపికి కేటాయించారు. ఇక నిన్న మోడీతో పాటు 72 మంది ప్రమాణ స్వీకారం చేశారు మంత్రులుగా. ఈ రోజు వాళ్ళకి పోర్ట్ఫోలియోస్ కన్ఫర్మ్ అయిపోయాయి. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు చెప్పండి. యామిని, కాసేపటి కింద కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ కేబినెట్ సమావేశం ముఖ్యంగా పోర్ట్ఫోలియోకి సంబంధించింది సమావేశం జరిగింది. దీనిలో ప్రధానంగా కేంద్రం సంబంధించిన మంత్రుల శాఖలు చూసుకుంటే ముఖ్యంగా ప్రముఖ శాఖలన్నీ బీజేపీ నాయకత్వానికి ఇవ్వడం జరిగింది కనిపిస్తుంది. దీంట్లో కేంద్రకు సంబంధించింది రోడ్డు రవాణా శాఖ మంత్రిగా నితిన్ గడ్కర్కి ఇవ్వడం జరిగింది. అట్లాగే విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్కి సంబంధించింది, హోంమంత్రి అమిత్ షాకు సంబంధించి, రక్షణ శాఖకు సంబంధించింది చూస్తే రాజ్నాథ్ సింగ్, ఆర్థిక శాఖకు చూసుకుంటే నిర్మలా సీతారామన్కు కేటాయించారు. అట్లాగే విద్యుత్ శాఖకు సంబంధించి చూస్తే శ్రీపాద నాయక్. అంటే ఇలాంటి ప్రముఖమైన ఏవైతే శాఖలు ఉన్నాయో ఈ శాఖలన్నిటినీ బీజేపీ గతంలో నిర్వహించింది. అవే శాఖలను మళ్ళీ ఇప్పుడు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలకు ఇవ్వాల్సింది పోయి, కానీ ఇప్పుడు ఏదైతే బీజేపీ తన సొంత మెజార్టీతో గతంలో ఎట్లయితే ఉందో అవే శాఖలను ఇప్పుడున్న నిర్వహించిన వారికి కేంద్రంలో ఇప్పుడు నరేంద్ర మోడీ క్యాబినెట్ లో ఇవ్వడం జరిగింది. మిత్రపక్షాలకు సంబంధించింది చూసుకుంటే టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడుకి పౌర సరఫరా శాఖ, విమానయాన శాఖ ఇవ్వడం జరిగింది. అట్లాగే గనులకు సంబంధించిన చూసుకుంటే ఇవ్వడం జరిగింది. హోం సహాయ బండి సంజయ్కి ఇవ్వడం జరిగింది. ఇట్లా గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ సహాయ మంత్రిగా పెమ్మసానికి ఇవ్వడం జరిగింది. అంటే ఈ శాఖలన్నిటికీ చూసుకుంటే అంటే కేంద్రంలో ఎన్డీఏ సంబంధించిన కూటమికి సంబంధించిన ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం సంబంధించిన దాంట్లో అన్ని కూటమిలకు సంబంధించిన పార్టీలకు సంబంధించిన నాయకులకు కూడా ఆ పార్టీలో బాధ్యతగా నిర్వహిస్తున్న సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలకు ప్రముఖ శాఖలు కూడా కేటాయించాల్సి ఉండే. కానీ బీజేపీ ఏకపక్ష నిర్ణయంగా, అంటే దీంట్లో మనం చూసుకుంటే ఏకపక్ష నిర్ణయం కనిపిస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ బండి సంజయ్ విషయం కావచ్చు, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, లేదంటే కిషన్ రెడ్డి, వీళ్ళందరికీ కూడా సహాయ మంత్రుల తరహా పోర్ట్ఫోలియోసే కేటాయించడం మనం ఇక్కడ చూస్తున్నాం.
అంటే బండి సంజయ్ గాని కిషన్ రెడ్డి గాని బీజేపీ పార్టీకి సంబంధించిన ఆ, వ్యక్తులు. కానీ కేంద్ర కేబినెట్ లో లేదా కేంద్ర ప్రభుత్వంలో చూసుకుంటే ఎన్డీఏ కూటమికి సంబంధించిన మిత్రపక్షాలు ఉన్నాయి. మిత్రపక్షాలకు సంబంధించిన శాఖలకు సంబంధించి కొంత ప్రముఖ శాఖలు ఇస్తే బాగుంటుంది అనేది బయటి అంటే సమాజం అనుకుంటుంది. బయట ఒక ఆలోచన విధానానికి సంబంధించింది అనుకుంటారు. అట్లా ఈ శాఖలకు సంబంధించిన హోంశాఖ కానీ, రవాణా శాఖ కానీ, తర్వాత విమానయాన శాఖకు సంబంధించింది తెలుగుదేశం పార్టీకి సంబంధించారు. కానీ మిగతా శాఖలకు సంబంధించింది చూసుకుంటే రోడ్డు రవాణా శాఖకు సంబంధించి కానీ, విదేశాంగ శాఖకు సంబంధించింది కానీ, రక్షణ శాఖ ఆర్థిక శాఖకు సంబంధించి ఇవన్నీ ప్రముఖమైన ఒక కేంద్ర ప్రభుత్వంలో ఉన్న శాఖలో చాలా ముఖ్యమైన కీలకమైన అటువంటి ఈ శాఖలు వేరే అంటే ఇతర కూటమిలో ఉన్న పార్టీలకు సంబంధించిన నేతలకు ఇవ్వకుండా అంటే బీజేపీ స్వతహాగా తనకు సంబంధించిన తన పార్టీలో ఏదైతే ఉందో ఆ లీడర్షిప్ కి ఆ శాఖలు కేటాయించడము కొంత విమర్శాత్మకంగా కనిపిస్తుంది. విమర్శాత్మకంగానే పార్టీలకు సంబంధించిన నేతలు మాట్లాడుకుంటున్నారు. ఆమె అంటే ఇటు చూస్తే మనం బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మ ఇతనికి కూడా సహాయ మంత్రి పదవి కేటాయించారు ఉక్కు భారీ పరిశ్రమలో. ఏపీ నుంచి ఏవైతే మంత్రి పదవులు కేటాయించబడ్డాయో పార్టీలకు అతీతంగా ఏపీ నుంచి చూసుకుంటే ఒకటి పౌర విమానయాన శాఖ టీడీపీకి సంబంధించింది రామ్మోహన్ నాయుడుకి ఇవ్వడం జరిగింది. అన్ని దానికి సంబంధించిన దాంట్లో ఇతనికి శ్రీనివాస్ సంబంధించి సహాయ మంత్రిగా కేటాయించడం జరిగింది. శ్రీనివాస్ సంబంధించిన చూస్తే అతను స్వతహాగా బీజేపీ పార్టీకి సంబంధించిన ఏపీ బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా చూసుకోవచ్చు. ఓకే, ఇటు మరి బండి సంజయ్ విషయం ఏంటి? బండి సంజయ్ చూసుకుంటే తనకు సంబంధించిన క్రియాశీలక కార్యకర్త బీజేపీ సంబంధం ఆర్ఎస్ఎస్ నుంచి తన పార్టీలో కొనసాగాడు. కాబట్టి బండి సంజయ్కి ఏ శాఖ ఇచ్చినా పెద్ద అభ్యంతరం ఏం లేదు. కానీ ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించి చూసుకుంటే ఆయా పార్టీలకు సంబంధించిన కీలక మంత్రి పదవులు ఇస్తే బాగుంటుందనేది కొంత విమర్శాత్మకంగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇక స్పీకర్ పైన అంటే ఒక స్పెక్యులేషన్ నడుస్తోంది, టీడీపీని వరించే అవకాశం ఉందని. మరి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందా? ఏమని ఇప్పటి వరకు అయితే కేటాయించిన శాఖలకు సంబంధించి చూసుకుంటే కేంద్ర గవర్నమెంట్ అంటే ప్రధానమంత్రి కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించింది ఒక మంత్రులకు సంబంధించి శాఖలు కేటాయించారు. స్పీకర్ ఎవరనేది కొంత చర్చ జరుగుతుంది. స్పీకర్ కు సంబంధించింది ప్రజలకు అంటే పార్లమెంట్ లో ఉన్న ఎంపీలందరినీ సమన్వయం చేసి నిర్వహించే సత్తా ఉన్న నాయకునికి స్పీకర్ అంటే అంటే ఒక మంచి స్వభావం కలిగిన మృదు స్వభావం కలిగిన వ్యక్తులనే స్పీకర్ గా వెన్నుకునే అవకాశం ఉంటది. అట్లాగే ఎట్లాంటి విమర్శాత్మకమైన వ్యక్తి లేకుండా సొసైటీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే బాధ్యత స్పీకర్ పైన ఉంటది. కాబట్టి స్పీకర్ విషయంలో కొంత జాగ్రత్తగానే ఒక మంచి వ్యక్తిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. రైట్ రాములు, థ్యాంక్ యూ.